మన పోతురాజు దేవరలు అడుగుతారు చూడండి, ఒరే నాకు పొట్టేలు కావాలి రో, నాకు గుడి కావాలి రో అని అడుగుతాడు ఈయన. అవతల గుళ్ళు మాత్రం గొలగొట్టేయమంటాడు. ఇప్పుడు యెహోవా మందిరం వెళ్ళుచున్నాం, ఎవడనో తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పని కత్తెకును నీ దాసులతో కూడానున్న నా నౌకరులకును. ఇదేంటి నీ దాసులతో కూడా ఉన్న నా నౌకరులక? వీళ్ళు ఎక్కడి నుంచి, ఈ నౌకరులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంతకుముందేమో తన దాసులు తీసుకుని 2 గాడిదలు తీసుకుని బయలుదేరాడు అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి నా పని కత్తే అంటున్నాడు. భార్యని అంటే భార్యని ఆ ఉంపుడు కత్తిన పని కత్తే అంటున్నాడా? మళ్ళీ పోనీ ఆమె పనికెత్తా అన్న ఈ నౌకరులు ఎక్కడి నుంచి వచ్చారో ఒకటే కదా ఉంది. నా నౌకరులకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి, మంచి అన్నీ సరిపోను పెట్టుకుని బయలుదేరాను. ఏది తక్కువ లేదని అతనితో చెప్పగా, ముసలివాడు నీకు క్షేమమోగగాక, నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరిచను. సరే నీ దగ్గర లేకపోతే నా దగ్గర ఉన్నాయి, శుభ్రంగా మీరు అందరూ పుచ్చుకొని ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుందరు రండి అని చెప్పి ఇంటికి తీసుకుపోయాడు ఈ ముసలోడు. ఎవరిని? మన కథానాయకుడిని, ఆయన ఉంపుడు గత్తిని, మొట్టమొదట చెప్పిన ప్రకారం అతని దాసుని గాడిదల్ని. అప్పుడు వారు కాళ్ళు కడుగుకొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతని బయటకు తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివానితో అనగా. వాళ్ళ ఇంట్లో ఉంటే వీళ్ళకేంటి? కొంతమంది పోకిరీలు వచ్చారంట, తలుపు కొట్టారు. ముసలోని, ఏరా ముసలోడా, నీ ఇంట్లో ఎవడో మనుష్యుడు ఉన్నాడుగా అంటే తీసుకురా బయటికి. ఎందుకు? చదువుదాం తెలుస్తుందిగా. ఆ మనుషుని మేము ఎరుగునట్లు అంటే కొంచెం తేడాగా ఉంది ఇక్కడ, చూద్దాం. అతను బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చిన గనక మీరు ఈ వెర్రి పని చేయకుడి. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా వాళ్ళు ఏం చేయాలని వచ్చారో? ఈయనేమో బాబు వద్దురా, అది మంచి పని కాదురా, అట్లా చేయకూడదురా, పాప మన గెస్ట్ రా, ఆయన అతిథిరా. అంటే ఏం చేస్తారు? తీసుకురా బయటికి జాతర చేసుకుంటా అన్నారు అని తీసుకొచ్చి. అంటే హోమోసెక్సువల్స్ అనమాట వాళ్ళు, గేస్ అనమాట వీళ్ళు. పైగా ఇశ్రాయేలీ వీళ్ళందరూ. అవునా? మరి వీళ్ళందరూ గిబియో పట్టణం అంతా వాళ్ళే కదా ఉంది. ఈ ముసలోడు వచ్చి నా సహోదరులారా అంటున్నాడుగా. అంటే ఈ దరిద్రపు అలవాట్లన్నీ వీళ్ళకే ఉన్నాయి అసలు. మళ్ళీ ఈ లక్షణాలన్నీ వేరే జాతుల వాళ్ళకు ఉన్నాయని చెప్పి వాళ్ళ మీద దాడులు చేయించి వాళ్ళని చంపించాడు దుర్మార్గంగా. ఈ దరిద్రపు గుట్ల లక్షణాలు బైబిల్లో ఇశ్రాయేలీకే ఉంటాయి. చూడండి ఇక్కడ, ఇదిగో కన్యక అయిన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉపపత్నియు ఉన్నారు. నేను వారిని బయటికి తీసుకుని వచ్చేదను. మీరు వారిని నీచిపరిచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరిపించవచ్చును గాని ఈ మనుష్యుని ఎడల. అదేంటండి? ఈ ముసలోడు ఇంకా మునగాడు. ఈయనేమంటున్నాడు, కన్యక అయినా నా కూతురు ఆ మనుష్యుని అర్థాన్ని తీసుకొస్తాం బయటికి, మీ ఇష్టం వచ్చినట్టు పండగ చేసుకోండి, కానీ పాపం ఆయన మాత్రం వదిలేయండి అయ్యా అంటున్నాడు. నిజమేనది, మళ్ళీ ఒకసారి చదవరా? స్క్రీన్ మీద చూపిస్తాం ఇది. ఇదిగో కన్యక అయిన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉపపత్నియు ఉన్నారు. నేను వారిని బయటికి తీసుకుని వచ్చేదను. మీరు వారిని నీచిపరిచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరిపించవచ్చును గాని ఈ మనుష్యుని ఎడల ఈ వెర్రి పని చేయకూడని వారితో చెప్పిన కానీ. నీచపరిచి అంటే అమ్మాయిలను ఏమైనా చేసుకోవచ్చు. నీచపరిచికి ఏమైనా చేసుకోండి, వాళ్ళిద్దరినే ఆడవాళ్ళని తీసుకొస్తాను. కానీ అబ్బాయి పాపం ఆయన జోలికి ఏంది నాకేం అర్థం కావట్లేదు అసలు. ఇది అంటే ఆడవాళ్ళకి వాల్యూ లేదా? లేదనేగా మొట్టమొదటి నేను చెప్తుంది. అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయిన కనుక ఆ మనుష్యుడు బయట ఉన్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. ఈ బయటికి తీసుకుపోయింది కథానాయకుడు అనమాట. తన ఉపపత్నిని తీసుకుపోయాడు అంటున్నారు కదా, తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించేశాడు. ఇక వాళ్ళు ఉదయం వరకు ఇష్టం వచ్చినట్లుగా ఆమెని చెరుపుచుండిరి అని ఉంది. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చు వరకు తన యజమానుడున్న ఆ మనుష్యుని ఇంటి ద్వారమున పడి ఉండెను. వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా ఒకట్లా దేక్కుంటూ వచ్చి ఆ ఇంటి ద్వారం దగ్గర పడిపోయింది. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులు తీసి, అంటే రాత్రి అంతా తలుపులు వేసి లోపల పడుకున్నాడు. వాళ్ళకి అప్పగించేసి, సరే మీ సార్ మీరు రావండ్రా, ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి ఆ ఉపపత్నిని వాళ్ళకి అప్పగించేసి రాత్రి తలుపులు పెట్టుకుని గుర్రపెట్టి నిద్రపోయాడు అనమాట. వీడు పొద్దున్నే తలుపులు తీశాడు. తలుపులు తీసి తన త్రోవన వెళ్ళుటకు బయలుదేరగా
వెళ్దామని రెడీగా ఉన్నాడు. ఇక అసలు రాత్రి ఏమైంది, ఇది ఏం జరిగింది ఏం లేదు, వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. వెళ్ళుటకు బయలుదేరగా అతను ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెళ్ళుదమనగా లే వెళ్దాం పదా అన్నాడు. ఏం జరగనట్టుగానే. ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను గనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగెను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమెను ఆమె కేళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపాను. ఇదేంటండి అసలు ఆయన చంపటం దీనికి? అంటే ఆమె ముందే చచ్చిపోయింది అనమాట. ఆ గడప మీద పడి చచ్చిపోయింది. ఆహా. లే వెళ్దామంటే లేగలా. ఇక్కడ సహజంగా ఇది రాజేవాడు అసలు ఏం చెప్పదలుచుకున్నాడు. అవునండి. ఇప్పుడు ఈ కథానాయకుడు ఉన్నాడు, వీడి మనసులో ఏం ఫీల్ అయ్యాడు అంటే తాను ఎంతగానో ప్రేమించాడో మోహించాడో మొత్తాన్ని కామించాడో ఒక అమ్మాయిని ఇష్టపడి తీసుకురావడానికి వెళ్ళాడు. ఆల్రెడీ ఉపపత్నిగా తెచ్చుకున్నాడు, మధ్యలో వెళ్ళిపోయింది, మళ్ళీ తెచ్చుకోవడానికి ఇంటికి వెళ్ళి బతిలాడి తీసుకురావడానికి వెళ్ళాడు. వస్తా రాత్రి ఇంట్లో ఆగాడు. ఆగితే ఇంటి మీద అల్లరిమోక పడ్డారు. వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని రాత్రంతా రేప్ చేశారు. మరి రాత్రంతా తన ప్రియురాలు అట్లా ఒక దుర్మార్గుల చేతిలో అల్లరికి గురవుతుంటే ఇతనేమన్నా అసలు మనోవేదనకు గురయ్యాడా, లోపల ఏమైనా అంతర్మాదనానికి గురయ్యాడా, అసలు అతని ఫీలింగ్స్ ఏంటి? ఏమీ లేవు. ఉదయాన్నే లేచాడు, తలుపులు తీశాడు, పద వెళ్దాం అన్నాడు, లేగవలా. అంటే చచ్చిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అతను ఏమైనా షాక్ అయ్యాడా, ఏమైనా బాధపడ్డా? అసలు చచ్చిపోయిందని ఎక్కడ మెన్షన్ కూడా చేయలేదు. ఆమె లెగవలేదు. చెప్పారు. అంటే అతనికి అర్థమైంది. లేచి గాడి మీద పెట్టుకెళ్ళి ముక్కలుగా కోసి 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయులు అందరూ పంపాడు. ఎందుకు అసలు కోయటం ఏంటి, పంపటం ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి? అంటే వాళ్ళందరికీ చెప్పడం అనమాట, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. అంటే మన ఇశ్రాయేలీయుల్లో ఒక స్త్రీకి నాకు జరిగిన అన్యాయం చూడండి అని చెప్పి. వాడికి ఏం జరిగింది అన్యాయం? అదే వాడి ప్రియురాల్ని రేప్ చేసి చంపేశారు కదా. అది వాళ్ళకి చూపించుకుంటున్నాడా, ఇట్లా జరిగింది పలానా ప్లేస్ లో ఇలా చేశారు వాళ్ళందరూ కలిసి. బలమైన ఘాటు మెసేజ్ని ఈ రూపంలో ఇచ్చాడనమాట. ఈయన వేరే దగ్గర ఆగమంటే అన్యజనులు నేను ఆగను అన్నాడు. ఇక్కడికి వచ్చేసి వాళ్ళ దగ్గర ఆగితేనే వాళ్ళే వీళ్ళని ఇలా ఇది చేసేసారు కదా. ఇశ్రాయేలీల్లోనే ఈ దౌర్భాగ్యపు లక్షణాలన్నీ ఉన్నాయి అని చెప్పా కదా. వాళ్ళే ఈమెను రేప్ చేశారు. సరే, ఇక్కడ నా ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే, రామాయణం ఉంది. రామాయణంలో సీత అపహరణకి గురైనప్పుడు రాముడి యొక్క ఆ దుఃఖాన్ని వాల్మీకి కనీసం ఒక 2-3 పేజీలు వర్ణిస్తాడు. అంటే చెట్టుకి పుట్టకి తిరుగుతూ నా సీతను చూసారా, ఆమె ఎంత సుకుమారమైనది, ఎంత అందమైనది, పాప ఆమెకేమీ తెలియదు, అమాయకురాలు అని చెప్పి ఆయన చెట్టుకి పుట్టకి తిరుగుతూ ఏడుస్తూ, అంటే ఒక సాధారణ మానవుడికి ఉండేటటువంటి పరిమితులతోనే జీవించాడు కదా. అంటే ఒక కామన్ మ్యాన్కి ఎంతో ప్రాణ సమానమైనటువంటి తన ప్రియురాలను భార్యను తీసుకుపోతే దుఃఖం వస్తుంది సహజం. ఆ దుఃఖాన్ని వాల్మీకి అక్కడ వర్ణించాడు, రాముడి యొక్క స్థితిని. ఈ రాత్రంతా భార్యను రేప్ చేశారు, అసలు ఈ ఫీలింగ్స్ ఏంటో చెప్పలేదు. పొద్దున్నే లేచాడు, తలుపులు తీసి కదలకుండా పడుంది, చచ్చిపోయింది అనుకున్నాడు, గాడిద మీద తీసుకుని బయలుదేరాడు, కోసేశాడు. అసలు ఇక్కడ హ్యూమన్ ఫీలింగ్స్, హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కడన్నా ఉన్నాయా? అసలు ఎమోషన్స్ ఏంటండి? ఆడవాళ్ళని కదా రక్షించాల్సింది, తను బలైపోయి భార్యను రక్షించాలి, కానీ అది వదిలేసి భార్యని బలి చేశాడుగా. అదే కదా. ఇప్పుడు వీడు వీరుడైతే, కథానాయకుడని ఇచ్చిన అనవసరం వీడి పేరు. వీరుడైతే ఏం చేయాలి? అయితే వాళ్ళతో యుద్ధం చేసి అలా చంపడమో వీడు చావడమో చేయాలి. వీడు వెంట పెట్టుకుని పోయి తనని నమ్మి కదా అమ్మాయి వచ్చింది, వాళ్ళకి ఎరేసేసి పండగ చేసుకుంటారు మీరు అని చెప్పి రాత్రి అంతా గుర్రకు పెట్టి నిద్రపోయాడు. అసలు ఇక్కడ హ్యూమన్ ఎమోషన్స్ అనేవి లేవు, ఏమాత్రం కూడా లేవు. స్త్రీకి విలువ లేదు. అంటే ఈ ఆది మానవుడు జంతువు నుంచి మనిషిగా పూర్తిగా రూపాంతరం చెందక ముందు ఆ మధ్యలో రాసుకున్నటువంటి కథలు ఇవన్నీ. వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు కదా. దీన్ని చూసి ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? ఇంతకుముందు ఉపయోగకరమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయన్నారు కదా. అంటే ఉపయోగకరమైన అంశాలు అంటే గర్వాపస్ అవ్వడానికి ఉపయోగకరమైన అంశాలను అడిగాను. ఎప్పుడైనా చెప్పారా పాస్టర్లు మరి ఈ విషయం అట్లా జరిగిందని? వాళ్ళు కూడా చదివి ఉండరు. ఎందుకో చదువుతారు వాళ్ళు. మరి ఇప్పుడు ఆయన భార్యని చంపేసి అందరికి 12 మందికి ముక్కలు చేసి పంపించేశాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరిగింది అన్నది కొంచెం సస్పెన్స్.
అది ఇంకా కామెడీగా ఉంటుంది. ఇదేమో హృదయ విదారకమా, రౌద్రమా, భయానకమా, నవరసాల్లో ఏంటంటే నాకు అర్థం కావట్లేదు అసలు. దీన్ని చూసి నవ్వాలా, ఏడవాలా, తలకాయ కొట్టుకోవాలా, మన కర్మ ఏంట్రా బాబు అని ఏడవాలా అర్థం కావట్లా. తర్వాత మాత్రం కొంచెం కామెడీగా ఉంటుంది. ఎందుకంటే మా బైబిల్ దేవుడు వస్తాడు, ఎంటర్ ద డ్రాగన్, ఈ కథలోకి ఆయన వస్తాడు. ఆయన వచ్చినాక ఏం జరిగిందన్నది చూద్దాం.